తిరుప్పావై 8వ పాసురం. கீழ்வானம் வெள்ளென்று இருமை சிறுவீடு மேய்வான் பரந்தனகால் பிக்குள்ள பிள்ளைகளும் போவான் போகின்றாரை போகாமல் காத்து உன்னை கூவான் வந்து நின்றோம். கோதுகலமுடைய பாவாய் எழுந்திராய் பாடிப்பறை கொண்டு மாவாய் பிளந்தானை மல்லரை மாட்டிய தேவாதி தேவனை சென்று நாம் சேவித்தால் ఆవావెన్రారాయందరులేలో రెంబావాయ్. ఓ ప్రియమైన గోపిక, ఇంకా నిద్రపోతున్నావా? చూడు, ఆకాశం కింద భాగం తెల్లబడింది, అంటే తెల్లవారుజామైంది, సూర్యోదయం కాబోతోంది. పొద్దున్న చిరుమేత కోసం గేదెలని బీడుల్లోకి విడిచారు. ఈ దృశ్యం ఎంత ప్రశాంతంగా అందంగా ఉందో కదూ. మిగిలిన కోపబాలికలందరూ ఇప్పటికే వ్రతానికి వెళ్లాలనే లక్ష్యంతో బయలుదేరారు. వారిని ముందుకు పోనీయకుండా ఆపి నిన్ను పిలుచుకు వెళ్ళడానికే నీ ఇంటి ముందు నిలబడున్నాం. ఈ కోసమే మేమంతా ఆత్రంగా ఎదురు చూస్తున్నాం. భగవంతుని యందు కుతూహలం, మా యందు వేడుక ఉన్నవో పిల్ల, దయచేసి మేలుకో, ఆలస్యం చేయకుండా మాతో రా. మనమంతా కలిసి ఆ శ్రీకృష్ణుణ్ణి కీర్తిద్దాం. అతన్ని కీర్తిస్తూ భక్తి పారవస్యంతో పర అనే వాద్యాన్ని పొందుదాం. పర అంటే ఇక్కడ మోక్షం లేదా ఉన్నతమైన ఆధ్యాత్మిక స్థితి అని అర్థం చేసుకో. గుర్రం రూపంలో వచ్చిన కేసి అనే రాక్షసుడి దౌడులు చీల్చినవాడు, చాణూరుడు, ముష్టికుడు అనే మల్లులను మట్టి కరిపించినవాడు ఆ దేవదేవుని మనం చేరి సేవించినట్లయితే ఆయన ఎంతో ఆతృతపడి ఓహో ఓహో అంటూ మనం వచ్చిన పనిని విచారించి మనపై దయచూపుతాడు. ఆయన కరుణకు హద్దుల్లేవు. ఇది కేవలం మామూలు వ్రతం కాదు, ఇది అద్వితీయమైన వ్రతం. ఈ వ్రతం మనందరికీ మోక్ష మార్గాన్ని, ఆ శ్రీకృష్ణుడి ప్రేమను ప్రసాదిస్తుంది. ఈ పాసురం నుండి మనం 4 విషయాలు నేర్చుకోవచ్చు. మొదటిది సమయపాలన, సహకారం. వ్రతం కోసం సమయానికి మేల్కోవడం, స్నేహితులతో కలిసి వెళ్ళడం ద్వారా ఐకమత్యాన్ని, ఆధ్యాత్మిక ప్రయాణంలో సహకారాన్ని తెలియజేస్తుంది. రెండోది భగవత్ స్తుతి ప్రాముఖ్యత. శ్రీకృష్ణుడి లీలలను, మహిమలను కీర్తించడం ద్వారా ఆయన పట్ల భక్తిని పెంచుకోవాలి. కేసి, చాణూరు, ముష్టికుల సంహారం దుష్ట శిక్షణ, శిష్టరక్షణకి ఉదాహరణలు. మూడోది భగవంతుని కరుణ. భగవంతుడిని మనస్ఫూర్తిగా ఆరాధిస్తే ఆయన తప్పకుండా దయచూపి మన కోరికలను తీరుస్తాడని ఈ పాసురం తెలియజేస్తుంది. ఆయన మన ప్రార్థనను ఆలకించి తక్షణమే స్పందిస్తాడు. ఇక ఆఖరి విషయం వ్రత మహిమ. ఈ వ్రతం సాధారణమైనది కాదు, అద్వితీయమైనది అని గోదాదేవి నొక్కి చెప్పడం ద్వారా దాని ఆధ్యాత్మిక ప్రాముఖ్యతని చెప్తోంది. ఈ పాసురం మనల్ని ఆధ్యాత్మిక సాధనలో నిమగ్నం అవ్వమని, ఆలస్యం చేయకుండా భగవంతుని సేవలో పాలు పంచుకోమని ప్రోత్సహిస్తుంది. తిరుప్పావైలోని ఈ 7వ పాసురం మనకు ముఖ్యమైన సందేశాన్ని ఇస్తుంది. ఆధ్యాత్మిక సాధనలో సమయపాలన, నిబద్ధత ఎంత ముఖ్యమో ఈ పాసురం నొక్కి చెబుతుంది. గోదాదేవి గోపికలను నిద్రలేపి భగవన్నామ స్మరణకు, వ్రతదీక్షకు ఆహ్వానిస్తుంది. శ్రీకృష్ణుని లీలలను కీర్తించడం ద్వారా మనం ఆయన కరుణకు పాత్రులం కావచ్చునని, ఆయన మన ప్రార్థనను తప్పక ఆలకిస్తాడని ఈ పాసురం భరోసా ఇస్తుంది. మనమంతా కలిసి ఈ పవిత్రమైన వ్రతంలో పాలు పంచుకుంటూ ఆ దేవదేవుని అనుగ్రహాన్ని పొంది జీవితంలో ఉన్నతమైన ఆధ్యాత్మిక స్థితికి చేరుకుందాం.